స్థానిక ఓట్ల పండుగకు నామినేషన్ల తొలి రోజే బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణకు స్కెడ్యూల్ జారీ చేయడంతో పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలై నిలిచిన పరిస్థితి నెలకొంది. 2 రోజులుగా హైకోర్టులో జరిగిన వాదనలు రిజర్వేషన్లపై ఉత్కంఠను రేపాయి. చివరకు 42% బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో ఆశావాహుల్లో నిరాశ నింపింది. హైకోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా అనే సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు 4 వారాల తర్వాత బీసీ రిజర్వేషన్లు ఉంటాయా లేదా, పాత రిజర్వేషన్లు ముందుకు వస్తాయా అనే చర్చలు ఊపందుకున్నాయి. గతంలో 23% ఉన్న బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ వచ్చిన రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాబల్యం పెరుగుతుందని అంతా భావించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీకి సిద్ధపడ్డ అభ్యర్థులు హైకోర్టు తుది జడ్జిమెంట్ తర్వాతనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగానే పోటీకి ఏర్పాట్లు చేసుకోవాలని చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో ఆశావహులు మద్దతు కూడగట్టుకునే పనిలో డబ్బులు ఖర్చు చేసి లబోదిబోమంటున్న వారు లేకపోలేదు. రిజర్వేషన్లు మారి తమకు అనుకూలంగా లేకపోతే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట. స్థానిక ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడటం, గురువారం ఉదయం రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా సాయంత్రం రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే విధించి ఉత్కంఠ ఏర్పడిన పరిస్థితి నెలకొంది. దీంతో పోటీకి సిద్ధపడుతున్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఆశావహుల ఆశలు ఆవిరయ్యాయని చెప్పొచ్చు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11 నామినేషన్లు దాఖలయ్యాయి. వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ మరుసటి రోజు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన స్టేతో అధికారులు సైలెంట్ అయిపోయారు. అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన ప్రధాన పార్టీలు ఉసూరుమన్నాయి. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో కలెక్టర్ సహా అధికారులు, రాజకీయ పార్టీల నేతలు బిజీగా గడిపారు. నిజామాబాద్ జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాల నామినేషన్లు తీసుకునేందుకు 18 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 177 ఎంపీటీసీ స్థానాల నామినేషన్లు తీసుకోవడానికి 58 మంది ఆర్ఓలను నియమించారు. కామారెడ్డి జిల్లాలో 14 జెడ్పీటీసీ స్థానాలకు 14 మంది ఆర్ఓలు, 136 ఎంపీటీసీ స్థానాల నామినేషన్లు స్వీకరించేందుకు 45 సెంటర్లు ప్రారంభించారు. అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ సైతం పెట్టారు. 2 జిల్లాల కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్ ఉదయం నుంచి నామినేషన్ సెంటర్లను విజిట్ చేస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి జెడ్పీటీసీ స్థానానికి 1 నామినేషన్, డిచ్పల్లి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు 2, కోటగిరిలో 4, మాక్లూరులో 1, మోపాల్ మండలంలో 1 నామినేషన్ దాఖలయ్యాయి. కామారెడ్డి జిల్లా ఎంపీటీసీ స్థానాల్లో బిక్కనూరు మండలం బస్వాపూర్ నుంచి 1, గాంధారి మండలం సీతాయిపల్లిలో మరో నామినేషన్ దాఖలైంది. ఆ వివరాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపడానికి ఆర్ఓలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఏర్పాట్లు చేపట్టారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఇంటి ట్యాక్స్ క్లియరెన్స్, కులం సర్టిఫికెట్లు, ప్రతిపాదకులతో పాటు ఇతర అవసరాల్ని సమకూర్చుకుంటున్న సమయంలో కోర్టు తీర్పుతో ఢీలా పడ్డారు. మరోవైపు అభ్యర్థులకు ఎలక్షన్ సంబంధ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోజంతా ఎన్నికల హడావుడి చేసిన రాజకీయ పార్టీలు, అధికారులు సాయంత్రం హైకోర్టు ఇచ్చిన స్టేతో ఒక్కసారిగా చల్లబడ్డారు. స్థానిక ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలిపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు ఉదయం నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లతో జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక షురూ చేసింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక క్లియర్ అవుతుందని భావించగా సాయంత్రం హైకోర్టు స్టేతో పొలిటికల్ పార్టీలన్నీ సందిగ్ధంలో పడ్డాయి.